మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇటీవల వచ్చిన గ్లిమ్స్ ఆదిరిపోవడంతో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి. త్రిబుల్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో దేవరపై బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్ 1 రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో చెప్పారు. అయితే విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం దేవర షూటింగ్ ఆలస్యం అవుతుందని ఫిలిం నగర్ టాక్. చేతికి గాయం కారణంగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సర్జరీ చేయించుకున్నారు. దేవర మూవీలో విలన్ పాత్ర చేస్తున్నారు సైఫ్. ఇంకా మూవీ షూటింగ్ కాస్త మిగిలే ఉంది. సైఫ్ మళ్లీ షూటింగ్ వచ్చేందుకు కాస్త సమయం పట్టనుంది. దీంతో చిత్రీకరణను కూడా మూవీ టీం వాయిదా వేసింది. సైఫ్ కోలుకున్నాకే షూటింగ్ కు రానున్నారు. దేవర చిత్రం ఆలస్యం అయ్యేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది. దేవర చిత్రంలో విఎఫ్ఎక్స్ భారీగా ఉండనుంది. ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే గ్రాఫిక్స్ పనులు కూడా సాగుతున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ కోసం అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడుతుందని సమాచారం బయటకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని దేవర టీం నిశ్చయించుకుందని టాక్. దేవర విజువల్స్ విషయంలో మేకర్స్ అసలు రాజీ పడడం లేదని తెలుస్తుంది. త్రిబులర్ తర్వాతి మూవీ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో రిలీజ్ ఆలస్యమైనా పర్వాలేదని మూవీ టీం భావిస్తున్నారట. సముద్రాన్ని రక్తంతో ఎరుపెక్కించేలా యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయింది గ్లిమ్స్. ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ యాక్షన్ స్వాగ్ అదిరిపోయింది. ఈ సముద్రం చేపల కంటే కత్తులను నెత్తురు ఎక్కువగా చూసుండాలి, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కూడా పవర్ఫుల్ గా ఉంది. సముద్రపు కెరటాలు రక్తంతో ఎర్రగా మారడం చూస్తుంటే దేవర మూవీలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆధారపోయింది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, మలయాళ నటుడు షైన్టాన్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవర మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. త్రిబులర్తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అయింది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు దేవర వాయిదా పడుతుందా లేదా అనుకున్న తేదీకే వస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.